హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారందరూ? బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఏ మాసంలో అయితే చంద్రుడు పౌర్ణమి రోజు శ్రవణ నక్షత్రంలో ఉంటాడో ఆ మాసాన్ని శ్రావణ మాసం అని అంటాము. ఈ మాసంలో ప్రతి ఇల్లు ఒక ఆలయాన్ని తలపిస్తుంది. ఈ మాసం ప్రత్యేకంగా శ్రీ మహాలక్ష్మికి అత్యంత ప్రీతికరమైన మాసం. ఇంకా శ్రవణ నక్షత్రం శ్రీ మహావిష్ణువు యొక్క జన్మ నక్షత్రం కావడం వల్ల ఈ మాసంలో ఎవరైతే ఆ శ్రీ మహావిష్ణువుని, శ్రీ మహాలక్ష్మిని భక్తి శ్రద్ధలతో పూజిస్తారో వారికి సకల శుభాలు కలుగుతాయి. ఇంకా ఈ మాసంలో ప్రతి ఒక్కరూ తమ తమ ఇష్టదైవాలని పూజించి ప్రార్థించి సకల శుభాలను పొందుతారు. ఈ మాసంలో ప్రతిరోజు ఒక పర్వదినంలాగా మనం జరుపుకుంటాము. ఈ నెలలో మనకు ఎన్నో మంచి రోజులు, విశిష్టమైన పండుగలు ఉన్నాయి. 2024 క్రోధినామ సంవత్సరంలో శ్రావణ మాసం ఎప్పుడు వచ్చింది, ఇంకా ఈ మాసంలో వచ్చిన విశేషమైన పండుగలు, పర్వదినాలను తెలుసుకుందాము. ఈ సంవత్సరం శ్రావణ మాసం ఎప్పటి నుంచి మొదలవుతుంది అని అంటే 2024 ఆగస్టు 5వ తేదీ సోమవారం నుండి మొదలై 2024 సెప్టెంబర్ 2వ తేదీ సోమవారం వరకు శ్రావణ మాసం ఉంది. ఇక ఇప్పుడు శ్రావణ మాసంలో మనం మంగళగౌరి వ్రతం జరుపుకుంటాం కదా. ఈ సంవత్సరం ఎన్ని శ్రావణ మంగళవారంలో వచ్చాయో, ఏ ఏ తేదీల్లో వచ్చాయో తెలుసుకుందాము. ఈ సంవత్సరం ఆగస్టు 6, ఆగస్టు 13, ఆగస్టు 20 ఇంకా ఆగస్టు 27వ తేదీల్లో శ్రావణ మంగళవారములు వచ్చాయి. అంటే మొత్తం 4 శ్రావణ మంగళవారములు వచ్చాయన్నమాట. ఇప్పుడు ఎన్ని శ్రావణ శుక్రవారములు వచ్చాయి, ఏ ఏ తేదీల్లో వచ్చాయో తెలుసుకుందాము. 2024 ఆగస్టు 9వ తేదీ, ఆగస్టు 16వ తేదీ, ఆగస్టు 23వ తేదీ ఇంకా ఆగస్టు 30వ తేదీ, మొత్తం 4 శుక్రవారములు వచ్చాయి. ఇంకా ఆ శ్రీ మహాలక్ష్మీదేవి అనుగ్రహం కోసం మనం అందరము జరుపుకునే వరలక్ష్మి వ్రతం ఆగస్టు 16వ తేదీన వచ్చింది. ఇంకా ఈ సంవత్సరం శ్రావణ పూర్ణిమ ఏ రోజు వచ్చింది అని అంటే ఆగస్టు 19 సోమవారం రోజు వచ్చింది. శ్రావణ పూర్ణిమనే మనం రాఖీ పూర్ణిమగా జరుపుకుంటాము. శ్రీకృష్ణ పరమాత్ముని జయంతి అయిన కృష్ణాష్టమి ఈ సంవత్సరం ఆగస్టు 26 సోమవారం రోజు వచ్చింది. ఇంకా ఈ సంవత్సరం శ్రావణ మాసంలో శని త్రయోదశి 2 సార్లు వచ్చింది. అవి ఎప్పుడు అనంటే ఆగస్టు 17 మరియు ఆగస్టు 31. ఎవరైనా 7 శనివారాల వ్రతం మొదటిసారిగా చేయాలి అని అనుకునే వాళ్ళు ఆగస్టు 17 కానీ ఆగస్టు 31 కానీ మొదలు పెట్టుకుంటే చాలా విశేషమైన ఫలితాలని పొందవచ్చు. ఇంకా ఎంతో విశిష్టమైన పోలాల అమావాస్య ఈ సంవత్సరం సెప్టెంబర్ 2 సోమవారం రోజు వచ్చింది. ఇంకా ఈ రోజుతో మనకి శ్రావణ మాసం ముగుస్తుందన్నమాట. అంటే ఈ సంవత్సరం శ్రావణ సోమవారాలు కూడా విశేషమైన తిథులతో రావడం వల్ల ప్రత్యేకతను సంతరించుకున్నాయి. ఇక ఇది ఇవాల్టి వ్లాగ్ ఫ్రెండ్స్. మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో తప్పకుండా షేర్ చేయండి. ఇంకా కొత్తగా మన ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం మర్చిపోకండి. మళ్ళీ మరొక మంచి వ్లాగ్లో కలుసుకునేంత వరకు లోకా సమస్తా సుఖినో భవంతు.